హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజలక్ష్మి, మెథడాలజీ ఫ్యాకల్టీ, ఎస్పెషల్లీ బయోలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియో కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది. మీరు ఆ లింక్ ద్వారా యాప్ని ఓపెన్ చేయొచ్చు. మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో బయోలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏపీ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు February 14 ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఈ పాటికి మీరు అప్లికేషన్ అప్లోడ్ చేయడం అంతా కార్యక్రమం కంప్లీట్ చేసి ఉండుంటారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయటం చేయండి. మళ్ళీ కొంచెం లేట్ అయితే సర్వర్ డౌన్ అవ్వడం, కొంచెం ఇంకా లేట్ అయిన కొద్దీ మీకు కొంచెం టెన్షన్ అనేది పెరుగుతుంది. సో అప్లై చేసేయండి. ఎస్టీటీకి, స్కూల్ అసిస్టెంట్కి, బీఈడి స్టూడెంట్స్ అయితే రెండింటికి చేయాలనిపిస్తే చేయండి. కొంచెం డబ్బులు వేస్ట్ అయినా తప్పదు. అప్లై చేయడం అయిపోయి తొందరగా అది అయిపోతే మనం ఒక పని చేయాలనేటువంటి టెన్షన్ పోతుంది. సో అది అప్లికేషన్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మీరు మీ రూమ్కి వెళ్ళి కూర్చొని మీరు ఇంతకుముందు చదివినటువంటి బుక్స్ అన్ని సిలబస్ ఫస్ట్ వీటన్నిటికంటే ముందు కూడా సిలబస్ ప్రింట్అవుట్ తీసుకోండి. సో సిలబస్ ప్రింట్అవుట్ తీసుకొని బుక్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. 30 రోజులు ఎగ్జాక్ట్గా మనకు టైం ఉంది. 1 month ఈ రోజుతో లెక్క పెడితే మనకు 30 days ఉంది. సో 30 రోజులు ప్రిపరేషన్కు టైం ఉంది అంటే అది తక్కువ టైం ఏం కాదు. మీరు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు టైం ఉంది అన్నప్పుడు అమ్మాయి 3 నెలలు ఉంది అనుకుంటాం. కానీ ఆ 3 నెలల్లో వాస్తవంగా మీరు కూర్చొని ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చే ప్రిపరేషన్ మీరు లెక్క పెట్టుకుంటే చాలా తక్కువే ఉంటుంది. సో మీరు టైం ఏది వేస్ట్ చేయకుండా కూర్చొని 30 రోజులు చదివితే కూడా మీరు చాలా సిలబస్ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు కూర్చొని చదివేమో, ఎన్ని గంటలేం కాదు కదా, ఎంత సబ్జెక్టు, ఎంత సిలబస్ మనం కంప్లీట్ చేసాము. సో 3 months 4 months చదివినప్పుడు లీజర్గా చదువుతారు. కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ చేసుకుంటూ, మధ్యలో ఫోన్ చూసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ చదువుతారు ఎవరైనా స్టూడెంట్స్. సో ఇప్పుడు 1 month ఉంది కాబట్టి అలాంటివి ఏం చేయకుండా మీరు పూర్తి ఏకాగ్రతతో కూర్చుంటే డెఫినెట్గా ఈ 30 daysలో కూడా చాలా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. ఈ 30 daysలో కూడా చాలా మందికి జాబ్స్ అనేది వస్తుంది అనమాట, పక్కా వస్తుంది. ఆ విషయంలో మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు. టెన్షన్ పెరిగే కొద్దీ చదివేటువంటి కెపాసిటీ, మెమరీ అనేది లాస్ అవుతారు. కంటెంట్ మీకు ఇంతకుముందే అవగాహన ఉంది కాబట్టి సిలబస్ ప్రకారం బుక్స్ పెట్టుకొని చదివిన దాన్ని రివిజన్ చేయటం, కొత్త టాపిక్స్ని చదవటం. ఈసారి మీరు ఈ 30 daysలో ప్రిపరేషన్ అనేది సిలబస్లో టాపిక్స్ ప్రకారం చదవండి. ఫస్ట్ యూనిట్ ఉందనుకోండి, సజీవుల లక్షణాలు ఏమో ఉంది కదా కంటెంట్లో, సో అది టిక్ చేసుకోవడం అది అయిపోగానే. సో సిలబస్లో అంశాల ప్రకారం చదవండి. అతి ముఖ్యమైన జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే మెథడాలజీ. సో మెథడాలజీ జాబ్ డిసైడింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు మెథడాలజీ బుక్ని 10 times చదివాను అని. ఈరోజు ఒక ఇన్సిడెంట్, అంటే ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల్, మనకు ఆగస్ట్ ఆ టైంలో జరిగినటువంటి గురుకుల్ ఎగ్జామ్స్ యొక్క పీజీటీ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని మనకు న్యూస్. అయితే మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి చాలా మందికి వచ్చిందనమాట. అందులో ఒక 2 గర్ల్స్ స్టూడెంట్స్ చాలా ఎమోషనల్గా కాల్ చేసి చెప్పారు. ఇద్దరిది వరంగల్ నుంచి, అంటే వాళ్ళు హైదరాబాద్లో ఆఫ్లైన్ స్టూడెంట్స్, వరంగల్లో కూడా ఒక అమ్మాయి స్టూడెంట్. వాళ్ళు అందులో శ్రవంతి ఫ్రమ్ వరంగల్, తను ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాక వీలుంటే ఒక వీడియో కూడా చేస్తాను. అంటే చాలా థ్యాంక్ఫుల్ హార్ట్తో 2 girls మాత్రమే చేశారు. చాలా మందికి వచ్చింది, ఎవరికి వచ్చిందని కనుక్కొని ఇప్పుడు కాల్స్ చేసి అంత టైం కూడా నేను నాకు చేయలేదు. సో శ్రవంతి ఫ్రమ్ వరంగల్ తను ఏం చెప్పిందంటే, నిజంగా మేడం 10 times నేను మీ క్లాస్ వినక ముందు అకాడమీ బుక్ 10 times చదివాను, కానీ వన్స్ క్లాస్ విన్న తర్వాత మెథడాలజీ నాకు చాలా బాగా అర్థమైంది. సో కంటెంట్ జిఎస్ కంటే మెథడ్లోనే నాకు ఎక్కువ స్కోర్ వచ్చింది. ఇంకొక అమ్మాయి సంధ్య, తను శ్రవంతి. ఇద్దరికి కూడా అంటే చాలా మందికి వచ్చింది. అందరూ ఫోన్లు చేయరు కదా, ఈరోజు అపాయింట్మెంట్ అయ్యాక చేద్దామన్నట్టు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు రిజల్ట్స్ వచ్చిన వెంటనే 1:2 పిలిచారు. ఆ 1:2లో కూడా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కాల్ చేశారనమాట. సో నిన్ననే కాల్ చేశారు, అది హ్యాపీయెస్ట్ థింగ్. సో ఇక్కడ జాబ్ డిసైడింగ్ మెథడాలజీ అని ఎందుకు చెప్తున్నా అంటే, మెథడాలజీ లైన్ టు లైన్ మీరు ఎన్నిసార్లు చదివినా మీకు అర్థమైంది అనుకుంటారు, తర్వాత నాకు చాలా మెథడ్ వచ్చు అనుకుంటారు. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కువ మార్క్స్ పోయేటువంటి సబ్జెక్టు మెథడాలజీ. గమనించండి, మీకు ఆంధ్రప్రదేశ్లో బయోలాజికల్ సైన్స్ మెథడ్, స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి మనకు 20 marks ఉన్నాయి.
20 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 ప్రశ్నలు. ఇక 40 ప్రశ్నలకు మనకు 11 యూనిట్స్ ఉన్నాయి, 11 యూనిట్స్. యాక్చువల్గా ఈ వీడియో సిలబస్ గురించి టైంలో ఏం చేద్దాంలే అనుకున్నాను. కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు. కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోతే మీరు ఫీల్ కావద్దు, మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. కాల్ చేయడం కంటే కూడా కామెంట్ చేస్తే చక్కగా మీకు ఏదో ఒక టైంలో నేను రెస్పాండ్ అవుతాను. కాబట్టి ఈ 40 క్వశ్చన్స్కి మనకు మెథడాలజీలో 11 యూనిట్స్ ఇవ్వబడ్డాయి. సో మనకు బయోలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెథడాలజీ మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఒకటి పెట్టుకోండి చాలు. ఇక ఈ 30 డేస్కి వీలుగా చక్కగా అరటిపండు వచ్చి పెట్టినంత ఈజీగా కంఫర్ట్గా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. సో మన మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్, ఆ ఈచ్ యూనిట్ అయిపోగానే దానికి సంబంధించిన మెటీరియల్ ఒక 3 యూనిట్స్ ఆ సిలబస్ ప్రకారం ఇంతకుముందే నేను రాశాను కామన్గా 2 స్టేట్ స్టూడెంట్స్కి. సో కొంత ఆఫ్లైన్ స్టూడెంట్స్ నోట్స్, కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కొంత ప్రింటెడ్ మెటీరియల్. మొత్తం మీద మీకున్న 11 యూనిట్స్ క్లాసెస్, మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియో మీ దగ్గరకు రీచ్ అయ్యే వరకు 5 to 6 యూనిట్స్ అప్లోడ్ అవుతాయి. సో రేపు అంటే ఫిబ్రవరి 15th, అంటే నేను చెప్పేది వాస్తవమా కాదా అనేది మీరు కూడా తెలుసుకోవాలని ఆ వీడియోస్ మొత్తము అన్లాక్ చేస్తున్నాను. సో మొత్తం వీడియోస్ అన్లాక్ ఉంటాయి 15వ తారీఖు ఫిబ్రవరి. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంటే డెమో క్లాసెస్ మనం ఏం స్పెషల్గా పెట్టాం, నేను ఎప్పుడు డెమో పెట్టా నాకు అలవాటే లేదు. సో అంటే ఏపీ స్టూడెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి నేను పరిచయం ఉండకపోవచ్చు కాబట్టి ఒకసారి మీరు చూడండి. అన్లాక్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వీడియో చూడండి, మెటీరియల్ చూడండి, టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి కింద, అంటే ప్రాక్టీస్ బిట్స్. దాన్ని బట్టి మీరు ఈ 30 డేస్లో మొత్తం 11 యూనిట్స్ 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. 10 డేస్లో అంటే మీకు 2-3 టైమ్స్ రివిజన్కి అవకాశం ఉంటుంది. మెథడాలజీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్స్లో చదవండి. ఎర్లీ మార్నింగ్ 5కో 6కో కూర్చొని 11 లేదా 12 వరకు ఒక 5 అవర్స్ కూర్చున్నారంటే ఎవ్రీడే ఒక యూనిట్ అవుతుంది. చిన్న యూనిట్స్ అయితే 2 యూనిట్స్ అయిపోతాయి. మీరు వన్స్ క్లాస్ వింటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో నేనే చెప్తున్నాను, ఈవెన్ నేను కూడా కంటెంట్ ఫ్యాకల్టీ, కంటెంట్ నేను కూడా చెప్తాను. కంటెంట్, పర్స్పెక్టివ్స్, మిగిలిన సబ్జెక్ట్స్ మీరు లైన్ టు లైన్, పేజ్ టు పేజ్ చదువుకున్నా నడుస్తుంది. కానీ మీకు మెథడాలజీ క్లాస్ వింటేనే మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. మనకు లైన్ టు లైన్ క్వశ్చన్ ఎప్పుడు రాదు. బుక్లో ఏ లైన్ ఉందో ఆ లైన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రశ్న రాదు. అదే కంటెంట్, పర్స్పెక్టివ్స్ ఇలాంటి వాటిలో అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ 11 యూనిట్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో వేటి మీద ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నదో విందాము. సో మనకి గమనిస్తే మొత్తం 11 యూనిట్స్ ఉన్నాయి. 11 యూనిట్స్లో ఫస్ట్ది ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. ఇది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో మనకు వెస్టర్న్ అంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్, అంటే ప్రాచ్య మరియు పశ్చిమ దేశాలలో సైన్స్ యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. దాంతోపాటు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైంటిస్ట్, అది మనకి స్పెషల్ టైటిల్ ఇవ్వలేదు కానీ ఫస్ట్ యూనిట్లో ఖచ్చితంగా మనం చదవాలి. శాస్త్రవేత్తల కృషి, అంటే బయాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం కనుక్కున్నారు, వాళ్ళకి వచ్చిన బిరుదులు ఏంటి, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం ఇన్వెంట్ చేశారు, శాస్త్రవేత్తల గురించిన సమాచారం ఖచ్చితంగా మీరు చదవాలి. ఇక్కడ మనకి ఇవ్వకపోయినా ఫస్ట్ యూనిట్ నుంచి డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్, అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు, జేబీ కోనాంట్ చెప్పినటువంటి నిర్వచనము చాలా సార్లు వచ్చింది. నిర్వచనాల్లో ఒకటి అడగడానికి అవకాశం ఉంటుంది. సో నిర్వచనాలు ఖచ్చితంగా చదవండి. అలాగే మనకు కాంట్రిబ్యూషన్స్, శాస్త్రవేత్తల యొక్క సేవలు, మనకు గ్రీకుల కాలము అంటే వెస్ట్రన్, ప్రాచ్య, పశ్చిమ దేశాలలో జరిగిన సైన్స్ యొక్క అభివృద్ధి. ఇక దీంతో పాటు దీనిలో మనకు సైన్స్ అంటే అర్థం ఏంటి, మీనింగ్ ఆఫ్ సైన్స్, నేచర్ ఆఫ్ సైన్స్ స్వభావము, అలాగే మనకు సైన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సైన్స్ యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చి అప్లికేషన్లో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైన ఏరియా ఫస్ట్ యూనిట్లో నిర్మాణము, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ మరియు ష్వాబ్ అండ్ ఫినిక్స్ 2 రకాలు, జేబీ కోనాంట్ కూడా చెప్పాడు. నేను మన వీడియోస్లో యాప్లో 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, 3 రకాల నిర్మాణాలు అప్లోడ్ చేశాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి వింటే. ష్వాబ్ అండ్ ఫినిక్స్ అది మాత్రమే మనకు సిలబస్లో మెన్షన్ చేశాడు, కానీ హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ వాళ్ళు చెప్పిన నిర్మాణం మీద కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ వచ్చినాయి.
హెన్రీ పాయింట్కే రాసే శర్మలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవనంతో పోలుస్తారు. అంటే నిర్మాణంలో ఉన్న భవనంతో, ది బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. అలాగే ష్వాబ్ అండ్ ఫినిక్స్ వీళ్ళిద్దరూ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా చెప్పారు. ఇందులో సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాల్లో ప్రక్రియలు మరియు ఉత్పత్తులు లేదా ఫలితాలు ఉంటాయి. సో దీని మీద కూడా ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఫలితాలు లేదా ఉత్పత్తుల మీద, అంటే సత్యము, యథార్థము, సిద్ధాంతము, నియమము, సూత్రము. సో వీటి గురించి నిర్వచనాలు ఉన్నాయి, సాధారణీకరణ, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ నుంచి మనకు మొత్తం 40 బిట్స్లో కనీసము ఒక మినిమం టూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక సెకండ్ యూనిట్ చూడండి, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్. ఎయిమ్స్ అండ్ వాల్యూస్ సెకండ్ యూనిట్ చాలా చిన్నది. ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు. జీవశాస్త్ర బోధన చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు మీరు జీవశాస్త్రాన్ని విద్యార్థులకు బోధిస్తున్నారు అనే దానికి జవాబు ఎక్కడ దొరుకుతుంది అంటే ఉద్దేశాల్లో. Why you have to teach biological science to the school children? You will get answer from aims of the teaching biological science. ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు. ఒక పని ఎందుకు చేస్తున్నామో తెలియజేసేది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ నౌ. ఎందుకు మీరు నా వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. జీవశాస్త్రాన్ని ఎందుకు విద్యార్థులకు బోధిస్తున్నాము అంటే మనకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందంటే ఉద్దేశాలలో. అంటే జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల్లో మీరు ఏం సాధించే ఉద్దేశంతో బోధిస్తున్నారు. సో మనకు ఉద్దేశాలు ఉన్నాయి, ఉద్దేశాల యొక్క లక్షణాలు ఉన్నాయి. సో ఉద్దేశం గురించి ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ వచ్చినాయి. విద్యా వ్యవస్థకు దిశానిర్దేశాన్ని చేసేది ఉద్దేశము, విద్యా వ్యవస్థ పయనించవలసిన మార్గాన్ని తెలియచేసేది ఉద్దేశము. ఉద్దేశము అంటే ఒక ప్రోగ్రామ్ని నడిపించడానికి ఒక మార్గదర్శకత్వంగా, విద్యా వ్యవస్థ మొత్తము నడవడానికి ఒక మార్గదర్శకత్వంగా ఉద్దేశం అనేది ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అలాగే జీవశాస్త్రానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి మనం యూనిట్లో చదవాలి. దీంతో పాటు వాల్యూస్ అంటే విలువలు. జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థి యొక్క జీవితంలో ఏ విలువలు మీరు సాధించాలి అనుకుంటున్నారు. విలువలు కంటికి కనపడవు, ఇప్పుడు ఈ ఫోన్లో కంటికి కనిపించవు, విద్యార్థి యొక్క ప్రవర్తనలో కనిపిస్తాయి. అందుకే జాన్ డ్యూయి విలువలను అమూర్త గమ్యాలు అంటారు. సో విద్యార్థుల ప్రవర్తనలో పరోక్షంగా ప్రతిబింబించేటువంటి విలువల్లో మనకు భౌతిక విలువ, సౌందర్యాత్మక విలువ, అలాగే వృత్తి విలువ, విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువ, శాస్త్రీయ విలువ, ఇలా విలువలు ఒక 12 నుంచి 15 ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటాయి. సో విలువలు, ఉద్దేశాలు చిన్న యూనిట్, సెకండ్ యూనిట్. ఆ యూనిట్ కూడా మన దగ్గర యాప్లో అప్లోడ్ అయిపోయింది, చూడండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. చాలా సింపుల్ సిలబస్ అమ్మా ఇది. వాస్తవంగా ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్లో ఇచ్చిన సిలబస్తో కంపేర్ చేసుకుంటే ఇది కేవలం 70% ఉంది. ఇంతకంటే 30% ఎక్కువ తెలంగాణ స్టూడెంట్స్ చదువుతున్నారనమాట. సో థర్డ్ యూనిట్లో ఏముంది అంటే లక్ష్యాలు. లక్ష్యము అంటే ఏంటి, లక్ష్యం యొక్క ఉపయోగాలు ఏంటి, లక్ష్యం యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత. సో లక్ష్యం అంటే ఏం చెప్తాను చెప్పండి. జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మీరు ఏమి ఆశిస్తున్నారో ఆ ఆశించిన ప్రవర్తన మార్పుల్ని ఏమంటామో లక్ష్యాలు అంటారు. ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్. అంటే ఉపాధ్యాయునిగా మనము విద్యార్థి యొక్క ప్రవర్తన నుంచి ఏమి ఆశించి బోధన చేస్తామో ఆ ఆశించేటువంటి వాటినే లక్ష్యాలు అంటాం. మనకు లక్ష్యాల యొక్క లక్షణాలు, లక్ష్యం ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి లక్ష్యం యొక్క లక్షణము కానిది ప్రీవియస్లో మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక మనకు లక్ష్యాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్లూమ్స్ టాక్సానమీ, ఎవర్ గ్రీన్ టాపిక్ అది. దాని నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మర్చిపోయి మీకు సెకండ్ యూనిట్ నుంచి వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, విలువల్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఉద్దేశం మీద క్వశ్చన్ రావచ్చు. ఉద్దేశం గురించి సాధారణ లక్ష్యాలు అని క్రింది వాటిల్లో దేన్ని అంటారు అని ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చారు. ఉద్దేశాలను సాధారణ లక్ష్యాలు అంటారు. సో విలువల మీద కూడా ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా మారిన మీ జీవితంలో, నా జీవితంలో సాధించబడిన విలువ ఏది అంటే వృత్తి విలువ. అంటే జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని మన వృత్తికి మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. సో సెకండ్ యూనిట్ నుంచి ఉద్దేశాల మీద కానీ విలువల మీద కానీ 1 లేదా 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక థర్డ్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్, ఆబ్జెక్టివ్స్ లేదా లక్ష్యాలు అనేది హార్ట్ ఆఫ్ ద మెథడాలజీ అని చెప్పుకోవచ్చు. సో లక్ష్యాల గురించి చదువుతారు. లక్ష్యము భావన, లక్ష్యం అసలు అంటే ఏంటి, లక్ష్యాల లక్షణాలు, లక్ష్యం ఎలా ఉండకూడదు, ఇవన్నీ చదువుతారు. దీంతో పాటు బ్లూమ్స్ టాక్సానమీ మీకు చెప్పాను, ఎవర్ గ్రీన్ టాపిక్.
బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ గారు 1956లో బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని తన బుక్లో మొత్తము లక్ష్యాలను వాటి యొక్క పోలికల ఆధారంగా 3 రంగాలుగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో జ్ఞానాత్మక రంగం ఒక విద్యార్థి యొక్క జ్ఞానము, తెలివితేటలు వీటికి సంబంధించింది. భావావేశ రంగం హృదయము, ఇష్టాయిష్టాలు, ఆసక్తులు వీటికి సంబంధించింది. ఇక నైపుణ్యాలకు సంబంధించిన రంగం 3వ రంగం. ఇక చాలా కాలం నుంచి జ్ఞానాత్మక రంగం మీదే ఫోకస్ చేస్తున్నారు, కానీ మానసిక భావావేశ రంగాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. అందువల్ల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించలేకపోతున్నాడు. చదువుకున్న ప్రతి వ్యక్తికి సంస్కారము, మంచి వ్యక్తిత్వము ఇవి లేకపోవడం వల్ల సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. అందువల్ల ఈ 3 రంగాల్లో అభివృద్ధి జరగాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. ఇదే బ్లూమ్స్ టాక్సానమీని అంటే బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణను 2001లో అండర్సన్ క్రాత్వెల్ వీళ్ళిద్దరూ కలిపి దీన్ని మరలా సవరించడం జరిగింది. ఈ సవరించినటువంటిది కూడా మీరు చదవాలి. బ్లూమ్స్ టాక్సానమీ నుంచి కానీ ఈ లక్ష్యాల నుంచి కానీ కనీసం ఒక 4 to 5 బిట్స్, కనీసం 4 to 5 బిట్స్ క్లాస్ రూమ్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ 3rd యూనిట్లోనే ఇంకొక టాపిక్ ఏంటంటే రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, అంటే బోధన లక్ష్యాలు రాయడం. మనకి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ 7 ఉన్నాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, ఆసక్తి లేదా అభిరుచి, నెక్స్ట్ ప్రశంస లేదా అభినందన, లాస్ట్ది శాస్త్రీయ వైఖరి. మొత్తం 7 లక్ష్యాలు స్పష్టీకరణలతో సహా మీరు చదవాలి. ఈ లక్ష్యాలు స్పష్టీకరణల మీద చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే బ్లూమ్స్ టాక్సానమీ ఓవరాల్గా 3rd యూనిట్ నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అది మన యాప్లో చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చాలా సింప్లిఫై చేసి చిన్న చిన్న టాపిక్స్ కింద పెట్టాను, చూడండి. ఇక 4th యూనిట్ అకాడమిక్ స్టాండర్డ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలు. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫార్సులకు అనుగుణంగా లక్ష్యాల స్థానంలో ఇప్పుడు ఏం అమల్లో ఉన్నాయి? అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా విద్యా ప్రమాణాలు. వాస్తవంగా సైన్స్లో విద్యా ప్రమాణాలు 7 ఉన్నాయి. 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన ఫస్ట్ది. ప్రశ్నించడం, పరికల్పన, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ అంటాం రెండోది. 3వది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. 3వది అంటే ప్రయోగ పని మరియు క్షేత్ర పర్యటన. ఇక 4వది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సమాచార నైపుణ్యాలు మరియు ప్రాజెక్ట్ పనులు. 5వదేమో కమ్యూనికేషన్ త్రూ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అండ్ మోడల్స్, అంటే నమూనాలు, చిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ. అలాగే 6వది వాల్యూస్, విలువలకు సంబంధించినది, ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్యాత్మక స్పృహ అంటాం. ఇక 7వది డైలీ లైఫ్ అప్లికేషన్ అండ్ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యము మరియు నిజ జీవిత వినియోగం. అంటే వీటిల్లో చూడండి అన్నీ ఇంపార్టెంటేనమ్మా, ఒకటి ఇంపార్టెంట్ కాదు అనేది ఉండదు. మెథడాలజీలో ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. తక్కువ టైం ఉందని కొన్ని యూనిట్స్ వదిలేయటం, కొన్ని టాపిక్స్ వదిలేయటం అనేది చాలా తప్పు. అట్లా చేయొద్దు మీరు. 30 days అంటే 3 సార్లు రివిజన్ చేయొచ్చు. మెథడాలజీ మొత్తం తిప్పి కొడితే చిన్న బుక్ లేదు. మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేసి కూర్చుంటే 1 weekలో కంప్లీట్ అవుతుంది. అది కూడా ఫుల్ డే అవసరం లేదు, మీరు మంచి క్లాస్ వింటే. సో 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాస్తవంగా జీవశాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రంలో 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. మూల్యాంకనం సమయంలో SE1, SE2 ఎగ్జామ్స్ పేపర్కు సంబంధించిన బ్లూ ప్రింట్ వేసేటప్పుడు విద్యా ప్రమాణాల ఆధారిత వెయిటేజ్ టేబుల్ లేదా భారత పట్టిక అనేది తీసుకొని బ్లూ ప్రింట్ వేస్తాం. కాబట్టి సోషల్కు, సైన్స్కి రెండిటికి విద్యా ప్రమాణాలు సమాన భారత్వం ఇచ్చారు. ప్రైమరీ స్కూల్లో EVS అని ఉంటుంది, ఒకటే ఇస్తారు. అలాగే హై స్కూల్లో కూడా సైన్స్, సోషల్ కలిపి ఇచ్చేయడానికి మనకు సైన్స్లో 7 ఉన్నాయి కదా, 7, 6 కలిపేసి, ఎందుకంటే సోషల్లో కూడా 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, 6 విద్యా ప్రమాణాలు. సో సోషల్, సైన్స్ సమానంగా వెయిటేజ్ ఇచ్చాం కాబట్టి దానికి సౌలభ్యం కోసం ఈ విధంగా జరిగింది. వాస్తవంగా సైన్స్లో 7 ఉన్నాయి విద్యా ప్రమాణాలు. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు 7 విద్యా ప్రమాణాలు చదువుకోవాలి. ఇక మనకు 5th యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్. అప్రోచ్ అంటే ఉపగమము, మెథడ్ అంటే పద్ధతి. సో అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటో నేర్చుకోవాలి మీరు. దీంతో పాటు మనకి ఇచ్చినటువంటి మెథడ్స్ అన్ని చాలా సింపుల్ మెథడ్స్. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మీద ఎవరి డిఎస్సిలో క్వశ్చన్ ఉంటుంది. ఒక సంవత్సరం ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేయించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు విఫలమైతే ఏం చేస్తాడు?
క్షమించమని అడుగుతాను, రేపు తెలుసుకొని చెప్తాను, లేదా మీరే ఆలోచించి అసైన్మెంట్ రాసుకురమ్మని చెప్తాను, లేదా ఇప్పుడు జరిగిన సంభవంతో నాకు సంబంధం లేదు అని చెప్తాను అని ఇచ్చాడు క్వశ్చన్. ఏది దేనికి సంబంధించి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నీవు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేసేటప్పుడు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏం చేస్తారు? ఉపన్యాసం చేస్తూ ప్రయోగం చేస్తారు. విద్యార్థుల ముందు విఫలమైనచో అంటే ప్రయోగం చేసేటప్పుడు ఒకటి చెప్తే ఇంకోటి వచ్చింది, విఫలమైతే నువ్వేం చేస్తావని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో మనకు హ్యూరిస్టిక్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతి నిర్వచనాల మీద రిపీటెడ్గా బల్లార్డ్ నిర్వచనం మీద క్వశ్చన్ వచ్చేది. సో నిర్వచనాలు చదవాలి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఏది వదిలిపెట్టడానికి లేదు, ఖచ్చితంగా అది లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. సో హ్యూరిస్టిక్ మెథడ్, తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి, నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని కొత్తది ఒకటి ఉంది, అది కూడా ఇచ్చాడు. అది కూడా మీరు చదవాలన్నమాట. పెద్ద కష్టంగా ఏం లేదు, సిలబస్ చాలా ఈజీగా ఉంది. మనకు ఈ ఎకడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు మనకి, ఎందుకంటే అది ట్రెండింగ్ న్యూ కాన్సెప్ట్ కాబట్టి. 5th యూనిట్ నుంచి డెఫినెట్గా 4 to 5 క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. మీకు అప్లికేషన్ లెవెల్లో నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా తయారు చేసి ఉంచాను. ఇవన్నీ పాత సిలబస్, వీటికి సంబంధించిన మెటీరియల్ మా క్వశ్చన్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. కాకపోతే అక్కడక్కడ కొన్ని వీడియోస్ కొత్తగా ప్యాచ్ వర్క్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే సిలబస్ ప్రకారమే పెడితే మీకు కన్ఫ్యూజన్ ఉండదని, అన్ని వీడియోస్ క్లమ్జీగా మొత్తం ఒకే ఫోల్డర్లో పెట్టకుండా, కాబట్టి చాలా క్లియర్గా ఉంటుంది. 5th యూనిట్ నుంచి మనం 5 to 6 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 6th యూనిట్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ సంబంధించినవి. మనకు స్టాండర్డ్ లెసన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. హెర్బాషియన్ లెసన్ ప్లాన్ ఒకటి ఉంది, 6 స్టెప్స్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్, దాని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనకు బ్లూమ్స్ ఇవల్యూషన్ మెథడ్ అంటే బ్లూమ్ యొక్క మూల్యాంకన పద్ధతి ఉంది. RCEM మోడల్ కూడా ఉంది. RCEM మోడల్ అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ వారు డెవలప్ చేసిన భారతీయ విద్యావేత్తల చేత తయారు చేయబడిన లెసన్ ప్లాన్ అది. ఇది RCEM మోడల్. సో స్టాండర్డ్ మోడల్లో మనకు లెసన్ ప్లాన్స్ 3 ఉన్నాయి, అవి చదవాలి. ఇక ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఏపీ మోడల్ చదవాలి. ఈ యూనిట్ ఖచ్చితంగా ఏపీ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్ ఉంటుంది. తెలంగాణ SCRT వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ మనకు తెలంగాణ యాప్లో పెట్టాను నేను. సో ఏపీ స్టూడెంట్స్కి సపరేట్గా ఇవి చేసి పెడుతున్నాను అనమాట. దీని నుంచి మనము ఒక 3 క్వశ్చన్స్ లేదా కనీసం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 7th యూనిట్ ల్యాబొరేటరీకి సంబంధించింది. అలా అని ఓన్లీ ల్యాబొరేటరీస్లో టైప్స్, రిజిస్టర్స్, ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్స చదువుకొని వదిలేస్తే సరిపోదు. దీనిలో చాలా చిన్న సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ మీద క్వశ్చన్ ఉంటుంది, రిజిస్టర్స్ మీద ఎప్పుడన్నా అడుగుతాడు. 3 types ఆఫ్ ల్యాబొరేటరీస్ మీద పొదుపు పద్ధతి అంటే ఏంటని ఒకసారి అడిగాడు. వైట్ హౌస్ రూపొందించినటువంటి ల్యాబొరేటరీ మెథడ్ అని ఒకసారి అడిగాడు. దీని నుంచి ఒక 4 క్వశ్చన్స్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 8th చూడండి, సైన్స్ కరిక్యులం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కరిక్యులం అంటే విద్యా ప్రణాళిక. సో విద్యా ప్రణాళిక నిర్వచనాలు, సూత్రాలు ఉన్నాయి. నిర్వచనాల మీద ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇస్తాడు, సూత్రాల మీద కూడా చాలా రేరు ఒక్కసారి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏది అంటే విద్యార్థి కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఉండాలి అనే దానికి అప్లికేషన్ క్వశ్చన్. సో చాలా డిఎస్సీల్లో కరిక్యులం ప్రిన్సిపల్స్, సూత్రాల మీద ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే కరిక్యులం ఫ్రేమ్ చేసేటువంటి ఉపగమాలు కొన్ని ఉంటాయి. అంటే విద్యా ప్రణాళిక తయారీ ఉపగమాలు, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, మనకు సైన్స్లో చాలా ఫేమస్ పద్ధతులు, భావనా పద్ధతి, ప్రక్రియ పద్ధతి, క్రమ పద్ధతి ఒకటి ఉంది, తార్కిక పద్ధతి ఉంది, యూనిట్ పద్ధతి ఉంది. సో ఈ పద్ధతుల మీద పక్కా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ. అలాగే నిర్వచనాలు, కరిక్యులం లేదా విద్యా ప్రణాళిక నిర్వచనాల మీద. సో విద్యా ప్రణాళికకు సంబంధించి మనకు సిలబస్లు ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా మీరు చదవాల్సింది ఏంటంటే NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం కనీసం 2005 చదువుకోండి. అలాగే నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020 జాతీయ విద్యా విధానం 2020 రికమెండేషన్స్ చూసుకోండి. సో ఇవి నేను సిలబస్లో లేకపోయినా 2 వీడియోస్ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. దీని నుంచి కూడా మనము ఒక 3 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక 9th యూనిట్ చూడండి, బయోలాజికల్ సైన్స్ టీచర్ క్వాలిటీస్. ఇది ఏం లేదు, ఉత్తమ జీవశాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు. ఇది మీరు చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు, అందులో చదివినా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. క్వాలిటీస్ ఒక 10 ఉంటాయి, జస్ట్ ఒక లుక్ ఇచ్చేయండి చాలు. అది క్యాజువల్గా ఉంటాయి క్వశ్చన్స్, దాని మీద ఎప్పుడు క్వశ్చన్ రాదు, ఒకవేళ వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక 10th యూనిట్ చూడండి, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్. సైన్స్ క్లబ్స్, ఎకో క్లబ్స్, బ్లూ క్లబ్స్, రెడ్ రిబ్బన్ క్లబ్,
సైన్స్ ఫెయిర్స్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇంపార్టెన్స్, సైన్స్ ల్యాబొరేటరీస్, ఇక రోల్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ స్టేట్ ఇన్ పాపులరైజింగ్ సైన్స్. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని బాగా పాపులర్ చేయడానికి మనకు ఏ ఎన్జిఓస్ ఉపయోగపడుతున్నాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అది ఒకటి చదువుతాము. దీంతో అసలు నాన్ ఫార్మల్ అంటే అర్థం ఏంటంటే అనీత విద్య. అనీత విద్య అంటే నియమ నిబంధనలు లేనిది. మనము చాలా నియమ నిబంధనలతో ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఉంది. సో విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రము స్కూలు, కాలేజ్, యూనివర్సిటీస్లో బోధించబడుతుంది. మరి ఈ నియమ నిబంధనలకు కట్టుబడి 3 రకాల ఇన్స్టిట్యూషన్స్కు రాలేని సామాన్య ప్రజానికానికి సైన్స్ అవసరం. సో ఫస్ట్ ఎయిడ్ సైన్స్ అవసరం. మన కోవిడ్ వచ్చింది, అందరికీ సైన్స్ అవసరం పడింది. అంటే సైన్స్ మానవ జీవితం చాలా అసోసియేట్ అయి ఉంది కాబట్టి సామాన్య మానవులకు సైన్స్ యొక్క పరిజ్ఞానాన్ని ఇవ్వటం కోసం కొన్ని అనీత విద్యా విధానాలు అమల్లో ఉన్నాయి. ఇందులో సైన్స్ క్లబ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ క్లబ్స్లో బ్యూరోక్రసీ ఉంటుంది. అంటే అందులో మూల బిందువుగా ఎవరు చేస్తారు, ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్. సైన్స్ క్లబ్కి మూల బిందువు, ప్రతిపాదకుడు, మార్గదర్శకుడు ఎవరంటే సైన్స్ ఉపాధ్యాయుడు. అలాగే పోషకుడు అంటే ఎవరు, హెడ్ మాస్టర్. ట్రెజరర్, కోశాధికారి ఏం డ్యూటీ చేస్తాడు, కార్యదర్శి ఏం చేస్తాడు. సో అందులో మనం అవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక సైన్స్ క్లబ్స్ని సపోర్ట్ చేసింది కొఠారి కమిషన్. సైన్స్ క్లబ్స్ విద్యార్థులకు పని అనుభవిస్తాయి. గాంధీ ప్రతిపాదించినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్లో కూడా మూల సూత్రం ఏంటి అంటే వృత్తి విద్య. పని అనుభవాన్ని ఇస్తాయని కొఠారి కమిషన్ గారు ల్యాబొరేటరీస్ కూడా సపోర్ట్ చేస్తాడు. గురుకుల్లో అది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. అంటే లెర్నింగ్ ఆఫ్ సైన్స్ నథింగ్ బట్ డూయింగ్ ఆఫ్ సైన్స్, దర్ ఇస్ నో అనదర్ వే టు లెర్న్ సైన్స్. మనకు ప్రయోగశాలకు సంబంధించినటువంటి యూనిట్లో ఫస్ట్ లైన్ అది ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్గా గురుకుల్లో క్వశ్చన్ వచ్చింది. ఇక సైన్స్ క్లబ్స్ అయిపోయిన తర్వాత ఎకో క్లబ్స్. ఎకో క్లబ్స్ గురించి నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే ఎకో క్లబ్స్ నేను కూడా హ్యాండిల్ చేశాను. ఎకో స్టూడెంట్ క్లబ్స్ అవి కాలేజెస్ అండ్ స్కూల్స్లో ఉంటాయి. సో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఎట్లా, సో అది ఢిల్లీలో నేషనల్ గ్రీన్ కార్ప్స్, సిఓఆర్పి, సిఆర్ఓపి కాదు, సిఓఆర్పి, నేషనల్ గ్రీన్ కార్ప్స్ వారు హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. అంటే నడిపిస్తున్నారు. ఎకో క్లబ్స్కి అవసరమైనటువంటి మానిటరీ సపోర్ట్ మొత్తము కూడా మనకు ఢిల్లీ ఎన్జిసి వాళ్ళ నుంచే వస్తుంది. సో బ్లూ క్లబ్స్ గురించి, అలాగే రెడ్ రిబ్బన్ క్లబ్స్ గురించి కూడా మనం చదవాలి. సైన్స్ ఫెయిర్స్, మొదటి ఇయర్ కమిషన్ లేదా సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ కమిషన్ సైన్స్ ఫెయిర్స్ని వైజ్ఞానిక సంతలు అంటారు. సో సైన్స్ ఫెయిర్స్ని కండక్ట్ చేసేటప్పుడు నేషనల్ లెవెల్, ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, ఇది రిపీటెడ్ క్వశ్చన్ సైన్స్ ఫెయిర్లో. సో దీని నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ 11th యూనిట్ ఇవాల్యుయేషన్లో మనకు కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్, మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే సిసిఈ, టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ప్రిపరేషన్ ఆఫ్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ లేదా సాట్. ఇక లాస్ట్ యూనిట్ మూల్యాంకనానికి సంబంధించింది. ఇది నా ఫేవరెట్ యూనిట్. మూల్యాంకనంలో ఒక్క బిట్ కూడా ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు పోదు అని, బ్యూటిఫుల్గా ఉంటుంది. మూల్యాంకనానికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం మీకు మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని యూనిట్స్ గురించి. దీని నుంచి మినిమం 5 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అలా వస్తాయని చెప్పట్లేదు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద లెంగ్త్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిట్ యొక్క నిడివి, దాని యొక్క ప్రాధాన్యతను బట్టి మనకు వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, దాని భావన, ఇవాల్యుయేషన్ రకాలు కూడా ఇంపార్టెంట్. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టేస్ట్, మంచి పరీక్షక లక్షణాలు. అది లేకుండా అది అన్ని అకాడమీ బుక్స్లో చాలా కన్ఫ్యూజ్డ్ కాన్సెప్ట్ ఉంది. అది నేను చాలా క్లియర్గా మీకు ఏది రాంగ్ కాన్సెప్ట్, ఏది రైట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టేస్ట్, సప్రమాణత, విశ్వసనీయత, వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, కాంప్రహెన్సివ్నెస్. అలాగే లాస్ట్ది ప్రాక్టికబిలిటీ అని ఉంటుంది. మొత్తం 5 మంచి పరీక్షక లక్షణాలు ఉంటాయి, అవి చదవాలి. టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, అలాగే రేటింగ్ స్కేల్స్, క్వశ్చన్ ఎయిర్, ఇంటర్వ్యూ, వీటితో పాటు క్యుములేటివ్ రికార్డు, ఎలక్టోరల్ రికార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రీసెంట్ ట్రెండ్స్లో మనకు డెవలప్ చేయబడినటువంటి టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లేదా మూల్యాంకన సాధనాలు ఏవి అంటే పోర్ట్ఫోలియో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకు కేడబ్ల్యూఎల్ చార్ట్ ఒకటి, రూబ్రిక్స్ ఒకటి. ఇవి మనకు దీనిలో సిలబస్లో మెన్షన్ చేయకపోవచ్చు, బట్ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అన్నప్పుడు అన్నీ చదవాలి. రూబ్రిక్స్ అదొక న్యూ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఎన్సీఆర్టీ బుక్లో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. అది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు మొత్తం అవి రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఇంతకుముందు మనం టీచ్ చేసిన టాపిక్స్ అనమాట. తర్వాత మనకు
సిసి మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. సో సిసికి ట్రెడిషనల్ ఇవాల్యుయేషన్ అంటే సంప్రదాయ మూల్యాంకనానికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సిసి టూల్స్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఈ రెండు చదువుకోవాలి. వాటికి మళ్ళీ సాధనాలు ఉన్నాయి. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి అనేది నేను యూట్యూబ్లో కూడా చేసినట్టున్నాను, బ్లూమ్స్ టాక్సానమీ మీద చేశాను, సాధారణీకరణ అంటే ఏంటో చేశాను, పరికల్పన చేశాను, ల్యాబొరేటరీ మెథడ్ మీద కూడా చేసినట్టు గుర్తుంది. మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద యూట్యూబ్ వీడియోస్ కూడా చేసి ఉన్నాయి. సో లాస్ట్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ యూనిట్, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మెథడ్స్ మీద కూడా ఎక్కువ, బోధనా పద్ధతుల మీద, లక్ష్యాలు స్పష్టీకరణ మీద కూడా ఎక్కువ. ఈ మూడు కూడా హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 11 యూనిట్స్ మీకు 10 డేస్లో మన యాప్లో మీరు క్లాసెస్ వింటే నేను చెప్తుంది అబద్ధము అని అనుకుంటున్నారేమో మీరు, అందుకోసం ప్రూఫ్ కోసమే నేను లాక్ తీసాను వీడియోస్. సో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో రేపు మొత్తం చూసుకోండి. అలాగే 3 యూనిట్స్ నేను నా హ్యాండ్ రైటింగ్తో రాసిన మెటీరియల్ ఉంది, అది పెట్టాను. ఇక మిగిలిన యూనిట్స్ నేను క్లాస్ నోట్స్లో స్టూడెంట్స్ ఎక్కడైనా బాగా రాసి టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి పెడతాను. కొన్ని అకాడమీ బుక్స్ నుంచి ప్రింటెడ్ కూడా పెట్టవచ్చు. సో మొత్తం మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ప్రాక్టీస్ టెస్ట్లు రెడీ ఉన్నాయి. 10 డేస్ మీరు మార్నింగ్ 6 to 11 లేదా 12 వరకు కూర్చుంటే మీకు ఒకసారి క్లాస్ వినడం అయిపోతుంది, అలాగే చదువుకోవడం అయిపోతుంది. ఇంకా 2 times రివిజన్ చేయొచ్చు. మీరు విన్నదానికి జనరల్గా ఆఫ్లైన్ స్టూడెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు, ఇంతకుముందు మెథడాలజీ మేము చాలా వినేసాం మేడం, కానీ ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత యాక్చువల్ సబ్జెక్ట్ మాకు అర్థమైంది అని. సో వన్ ఆఫ్ మై ప్రీవియస్ స్టూడెంట్స్ ప్రవీణ్ అని గురుకుల్ హైదరాబాద్ క్లిక్ ఇన్స్టిట్యూట్లో తన ప్రీవియస్ స్టూడెంట్ 2017లో. సో అంటే కొన్ని కాంప్లిమెంట్స్ గుర్తుండిపోతాయి కదా, చాలామంది స్టూడెంట్స్ చెప్తారు. యాక్చువల్లీ ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఓపెన్గా చెప్పను. సో ఏపీలో లిమిటెడ్ ఏరియాస్లోనే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి పరిచయం ఉండకపోవచ్చు, అందువల్ల చెప్తున్నాను. సో ఆ స్టూడెంట్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఆల్రెడీ నేను మెథడాలజీ 2-3 times, ఒకసారి ఎస్టీకి చదివాను, టెట్కి చదివాను, అలాగే స్కూల్ అసిస్టెంట్కి చదివాను మేడం. 3 times నేను కోచింగ్ తీసుకున్నాను, విన్నాను. గురుకులకు వచ్చాడు అతను. ఇప్పుడు 4th time నేను వినడము అని అంటే నేను అడిగాను అనమాట, అంటే ఇప్పుడు అర్థమైందా అంటే అర్థం కావటం కాదు, డిఫరెన్స్ ఎలా ఉందంటే అని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ కాంప్లిమెంట్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఏం చెప్పాడంటే, మామూలు రోడ్డు పైన ఉన్న బండి మీద బిర్యానీ అమ్మితే అది తినడానికి, రెస్టారెంట్లో అమ్మేటువంటి బిర్యానీ తినడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, సో మీ క్లాస్కి వేరే క్లాస్కి అంత డిఫరెన్స్ ఉంది మేడం, ఇప్పుడు నేను మీ క్లాస్ విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అని. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిస్ట్రిక్ట్లో మన ప్రీవియస్ స్టూడెంట్స్ చాలామంది జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏపీలో కొంచెం పరిచయం తక్కువ ఉంది నాకు స్టూడెంట్స్కి. సో అందుకోసం మీకు ఒకవేళ కొత్త ఏమో అని పెర్ఫార్మెన్స్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో రేపు అంటే February 15th మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ 9 లేదా 10 వరకు కూడా మీకు లాక్ ఓపెన్ చేసి ఉంటుంది. వీడియోస్ చూసుకోండి, మెటీరియల్ చూసుకోండి. డెఫినెట్గా 40 మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేసేస్తే మినిమం 38 to 39 బిట్స్ మినిమం ఆన్సర్ చేయగలరు మీరు. సో అన్ని సబ్జెక్ట్స్ అందరూ చదవగలరు, రాయగలరు, కానీ లాజిక్ ఉన్న సబ్జెక్టు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్టు మెథడాలజీ. అర్థమైనట్టు ఉంటుంది, బట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక తెలుస్తుంది మనం ఎన్ని బిట్స్ తప్పు పెట్టాము అనేది. చాలా డేంజరస్ సబ్జెక్ట్ అనమాట. అంటే అర్థమైనట్టు మీరు ఒక్కరే చదువుకున్నా అర్థమైనట్టు ఉంటుంది, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు. సో అది గమనించండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.